ఉత్తరప్రదేశ్‌లో ఒక విచిత్రమైన, దారుణమైన ఎప్పుడూ మనం ఈ మధ్యకాలంలో చూడని ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేందంటే చిన్న పిల్లలు, మగ పిల్లలు 3 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు మగ పిల్లల్ని ఇద్దరు దంపతులు సెక్సువల్‌గా అబ్యూజ్ చేశారు, రేప్ చేశారు. వాళ్ళని వీడియోలు తీసి చైల్డ్ పోర్న్ వీడియోలు తీసి, ఆ వీడియోల్ని ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలకి అంటే 1,00,000 వీడియోలకు పైన చేసి ప్రపంచవ్యాప్తంగా 47 దేశాలకి ఈ వీడియోలు 2,00,000 వీడియోలని సిబిఐ చెప్పింది. ఈ 2,00,000 వీడియోల్ని 47 దేశాలకు వీళ్ళు ఈ 10 ఏళ్లుగా 2010 నుంచి 2020 వరకు ఈ 10 ఏళ్లుగా ఇద్దరు దంపతులు చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు దంపతులకి ఉత్తరప్రదేశ్లో ఉండే అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి, పోక్సో జడ్జి వాళ్ళకి ప్రదీప్ కుమార్ మిశ్రా, ఆయన జస్టిస్ ప్రదీప్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి, ఆయన మరణశిక్ష వేశాడు ఇద్దరికి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన వార్తగా చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది, దీంట్లో వీళ్ళిద్దరూ ఎలా పిల్లల్ని పట్టుకోగలిగారు, 33 మందిని ఎలా చేయగలిగారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేశారు, సిబిఐ ఎలా విచారణ జరిపింది, న్యాయ వ్యవస్థ దీని మీద ఎలా స్పందించింది, ఇప్పుడు నెక్స్ట్ దీని కేసు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తన పేరు, ఈ భార్యాభర్తల్లో భర్త పేరు రామ్ భవన్, ఆయనకి 50 ఏళ్ళు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జల్కల్ అంటారు, అంటే వాటర్ వర్క్స్లో ఒక జూనియర్ స్థాయి ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఈమె పేరు దుర్గావతి, 45 ఏళ్ళు, ఆమె హౌస్ వైఫ్. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్లో బండా అనే డిస్టిక్లో ఉంటారు. చిత్రకూటు, ఈ బండా జిల్లాలు, ఈ చుట్టుపక్కల నుంచి పిల్లల్ని వీళ్ళు అట్రాక్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే బాగా పూర్గా ఉన్న పిల్లల మీద ఫోకస్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, కొంతమంది పిల్లలకి వీడియో గేమ్స్ ఇంట్లో ఉన్నాయి, వచ్చి మీరు ఆడుకోండి అని చెప్పి పిలిపించి వాళ్ళని మెల్లగా వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. మొత్తం మగ పిల్లలే వీళ్ళు. తక్కువ అనుకుంటే 3 ఏళ్ల పిల్లల మీద కూడా వీళ్ళు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి 17 ఏళ్ల పిల్లల వరకు కూడా భర్త అత్యాచారాలు చేస్తుంటే భార్య కూడా సహకరించడం, భార్య వాళ్ళని పిలిపించడానికి భార్య కృషి చేయడం, ఆ తర్వాత దానంతా వీడియోలు భార్య తీయడం భర్త చేస్తుంటే, ఆ వీడియోల్ని డార్క్ వెబ్ అంటారు, డార్క్ నెట్ అంటారు. అంటే మనకి బయట కనబడే ఇంటర్నెట్ కాకుండా డార్క్ వెబ్లో ఈ అమ్మకాలు, కొనుగోలు ఇలాంటివి జరుగుతుంటాయి. సో దాంట్లో వీళ్ళు పెట్టి దాదాపు 2,00,000 వీడియోల్ని 47 దేశాలకు వీళ్ళు అమ్మినట్టుగా చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 10 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ పిల్లలు ఎక్కడ పోయి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీన్ని ఎవరు పసిగట్టారంటే ఇంటర్పోల్, ప్రపంచవ్యాప్తంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ సంస్థ ఉంటుంది, దాన్ని ఇంటర్పోల్ అంటారు. వివిధ దేశాల్లో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అందులో భాగంగా ఉంటాయి. ఇండియాలో ఉండే సిబిఐ ఇంటర్పోల్లో భాగంగా ఉంటుంది. ఇలాగా ఇంటర్పోల్ అధికారులు గుర్తించారు, ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫిక్ జరిగే దాని మీద వాళ్ళు నిఘా పెడతారు. అందులో ఇంటర్పోల్లో ఒక బ్రాంచ్ నిఘా పెడుతుంది చైల్డ్ ట్రాఫికింగ్ మీద. ఈ ట్రాఫికింగ్ ఉన్నప్పుడు ఇండియా నుంచి ఎలాంటి వీడియోలు వస్తున్నాయి అనేది నిఘా పెట్టింది, దాన్ని సిబిఐకి అప్పగించింది. మీరు మీ దేశం నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు దీని మీద విచారణ జరపండి అని. 2020 అక్టోబర్ 31న సిబిఐ కేసుని టేకప్ చేసింది. చేసి పరిశీలించిన తర్వాత అక్టోబర్లో తీసుకుంటే నవంబర్లో కనిపెట్టింది వీళ్ళిద్దరే చేస్తున్నారనే విషయం. అంటే ట్రేస్ చేసింది, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు ఏంటి అనేది ట్రాకింగ్ చేశారు. ఆ ట్రాకింగ్ చేసి వీళ్ళిద్దరిని ఫైండ్ అవుట్ చేసి 2020 నవంబర్లో ఇతన్ని రామ్ భవన్ని అరెస్ట్ చేశారు. తర్వాత డిసెంబర్లో దుర్గావతిని కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 2021 ఫిబ్రవరిలో ఫస్ట్ టైం ఛార్జ్షీట్ వేశారు. దీంట్లో ప్రధానంగా ఐపీసీ 376 ఇలాంటి కొన్ని సెక్షన్లు పెట్టారు. దాంతోపాటు ఫోక్సో, ఎందుకంటే వీళ్ళందరూ కూడా 18 ఏళ్ల లోపల పిల్లలు కాబట్టి మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఫోక్సో అనేది చట్టం వర్తిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది ఫోక్సో యాక్ట్.